నచ్చినట్లేదు జనానికి. కార్యకర్తల నాయకులు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు జనాలకి నచ్చినట్లేదు వారసత్వ కాన్సెప్ట్. దానికి తోడు ఎప్పుడైతే విడిపోతే నాశనం అవుతాం అనేటటువంటి నినాదాలు, కలిసి ఉంటే మాత్రమే బ్రతుకుతాం, కలిసి ఉంటే బ్రతుకుతాం అనేటటువంటి నినాదం యోగి, విడిపోతే నాశనం అవుతాం అనే నినాదం మోడీ, ఇద్దరు అక్కడ చెప్పింది చర్చ ప్రారంభమైంది. దానికి తోడుగా పాల్గర్లో సాధువుల్ని చంపించినటువంటి ఘన చరిత్ర శివసేన ఉద్ధవ్ థాకరేది. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంపింది కూడా ఎవరు? ఎన్సీపీ వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలరైజ్ సాధువుల్ని చంపారు, పోలీసుల సమక్షంలో చంపారు. దాని మీద అసలు ఎలాంటి చర్య లేదు. అలాంటివి బాగా నెగిటివ్ అయినాయి. అవన్నీ కూడా క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే హిందువులకి ఉనికికి సంబంధించినటువంటి సమస్య అయింది. ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి. వాస్తవంగా ఫార్ములా అక్కడ మహారాష్ట్ర ఒక ప్రయోగశాలగా మార్చారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. హిందుత్వ ప్రయోగశాలగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ప్రయోగిస్తే, అంటే దానికి కారణం మైనారిటీ ప్రయోగశాలగా అక్కడ ఇది చేయటం. ఏనాడు బాలాసాహెబ్ థాకరే అక్కడ ముస్లిం వర్గాల నుంచి హిందువులను కాపాడేవాడిగా అక్కడ పరిచయం. అట్లాగే మరాఠాల యొక్క దీనికోసం పోరాడినోడు బాలాసాహెబ్ థాకరే.